సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామస్వామి కూడా ఈ మోసానికి బలయ్యారు. లెదర్ టెక్నాలజీలో నిపుణులైన ఈయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శిగాను పనిచేశారు. 2001లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న ఆయన ప్రస్తుతం చెన్నైలో నివసిస్తూ ఒక యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో కేటుగాళ్లు రామస్వామిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి భయపెట్టారు. దీంతో ఆయన దశల వారీగా 57 లక్షల వరకు నగదును మోసగాళ్లు చెప్పిన వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ నగదును తక్షణమే చెక్కుల రూపంలో విత్డ్రా చేయించి అదే రోజున విదేశాలకు బదిలీ చేసి క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్టు చెన్నై సైబర్ పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు పొందిన వ్యక్తిని సైతం వదలకుండా డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఇంత భారీ మొత్తంలో డబ్బు కాజేయడం కలకలం రేపింది. ఈ సంఘటన సైబర్ నేరగాళ్ల పనితీరు, వారి వ్యూహాలు ఎంత పగడ్బందీగా ఉన్నాయో తెలియజేస్తుంది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.